హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లల యొక్క బుద్ధి మేధాశక్తిని పెంచే వినాయక చవితి పూజ మీ పిల్లలతో ఎలా చేపించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడ అందరికీ సందడే సందడి. చిన్న పెద్ద వయసుతో నిమిత్తం లేకుండా అంతా ఒక్కటై పందిళ్ళు ఏర్పాటు దగ్గర నుంచి ప్రసాద పంపిణీ చేసే వరకు కలిసిపోయి పనిచేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న అంటే శనివారం రోజున వచ్చింది. విద్యార్థులు జ్ఞానం పెంపొందించుకోవటానికి, చదువులో అడ్డంకులు తొలగిపోవటానికి వినాయకుణ్ణి పూజిస్తారు. ఇళ్లల్లో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ఆయన విగ్రహం వద్ద తాము చదువుకునే పుస్తకాలను పెడతారు. గణపతి పూజ సమయంలో ఆ పుస్తకాల ముందు పేజీలకు పసుపుతో స్వస్తిక్ గుర్తు పెడతారు. అలా కాకుంటే ఓం అని పసుపుతో దిద్దుతారు. దానిపై కుంకుమతో బొట్టు పెడతారు. మరి వినాయక చవితి రోజు విద్యార్థులు చేపట్టే కొన్ని ప్రత్యేక పనులు వారి జ్ఞానం, తెలివితేటలను పెంపొందించడానికి సహాయపడతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజు విద్యార్థులు ఉదయాన్నే నిద్రలేవాలి. అనంతరం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వినాయకుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి కుంకుమ పెట్టాలి. ఆ తర్వాత గణపతి విగ్రహం లేదా ఆయన చిత్రపటం ఎదుట ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలా వినాయకుడి ముందు కూర్చొని వినాయకుడిని కుంకుమతో అర్చించుకుంటూ ఏకాగ్రతతో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించాలి. అది కూడా 108 సార్లు కదలకుండా ఒకే ఆసనంపై కూర్చొని జపించాలని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈ మంత్రం విద్యార్థుల బుద్ధికి పదును పెట్టడమే కాకుండా వారిలో ఏకాగ్రత స్థాయిని పెంచటంలో అత్యంత ప్రభావశీలంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో గరిక ఒకటి. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున విఘ్నేశ్వరుడికి విద్యార్థులు 21 గరికలు సమర్పించాలి. విద్యార్థులు గరికలు సమర్పించటం వల్ల వినాయకుడు వెంటనే ప్రసన్నమవుతాడని చెప్తారు. దీంతో విద్యార్థులు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని అంటారు. అంతేకాకుండా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత రావటంతో పాటు విజయాన్ని, శక్తిని ప్రసాదిస్తారని ఒక ప్రగాఢ విశ్వాసం. దీనితో పాటుగా మీకు పత్రి దొరికితే పత్రితో అయినా పూజించవచ్చు. వినాయకుడికి ఇష్టమైన వంటకాలలో మోదకాలు ఒకటి. చవితి పర్వదినం రోజు వినాయకుడికి విద్యార్థులు మోదకం సమర్పించాలి. అనంతరం దానిని ప్రసాదంగా తీసుకోవాలి. విఘ్నేశ్వరుడికి మోదకాలు సమర్పించటం వల్ల ఆయన శీఘ్రమే ప్రసన్నమై మన కోరికలు తీరుస్తారని శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇక చవితి పండుగ రోజు విద్యార్థులు వినాయక అథర్వ శీర్షం పఠించాలి. ఇది అత్యంత పవిత్రమైనది. అంతేకాదు ఫలవంతమైనదని కూడా పెద్దలు విశ్వసిస్తారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ అథర్వ శీర్షం పఠించటం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరిగి చదువులో రాణిస్తారని అంటారు. వారిలో బుద్ధి కూడా స్థిమితంగా ఉంటుంది. అలాగే చదువులో మంచి మార్కులను సైతం సాధిస్తారని చెబుతారు. విద్యార్థులు చదువు ప్రారంభించే ముందు వినాయకుడిని ధ్యానించాలి. ఇది వారి ఏకాగ్రతను పెంచుతుంది. దీంతో క్లిష్టమైన విషయాలను సైతం చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వినాయక చవితి రోజు ఇలా అభ్యాసం చేయటం వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. వినాయక చవితి రోజు మాత్రమే కాదు, మనం ఏ పని చేసినా ముందుగా వినాయకుడిని ప్రార్థించి ఆ పని మొదలుపెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.